మనతో పాటుగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. అన్న, రిజల్ట్స్ను చూస్తూ ఉంటే ఎన్డీఏకి అయితే మార్జిన్ దాటింది, కానీ బీజేపీకి 230, 240 మధ్యలోనే కనబడతా ఉంది కదా. ఇది ఎందుకు తగ్గినట్టు అనుకోవచ్చు అసలు? రాజకీయాలు అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. దేశంలో మూడోసారి మళ్ళీ అధికారంకు రావడం అనేది నెహ్రూ తర్వాత నరేంద్ర మోడీ గారికి అది సాధ్యమైంది. కాబట్టి అనేక వ్యతిరేక ప్రచారాలు, దుష్ప్రచారాలు, అబద్ధ ప్రచారాల మధ్యన కొంత అపోహకు గురైనట్టుగా కనిపిస్తున్నది కొన్ని చోట్ల. ఏది ఏమైనప్పటికీ ఇవాళ ఎన్డీఏ మెజారిటీ సాధించి, అందులో తెలంగాణలో సైతం ఇవాళ అత్యధికమైన సీట్లు భారతీయ జనతా పార్టీ సాధించబోతున్నది. సాధించి ఇక్కడ మరియు కేంద్రంలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, నరేంద్ర మోడీ గారు మరొకసారి ప్రధానమంత్రి కావడం అనేది ఈ దేశానికి శుభసూచకం. తప్పక ఈ దేశ అభివృద్ధి కోసం ఉపయోగం జరుగుతుందని చెప్పి భావిస్తున్నాం. యూపీ లాంటి రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా 50-60 మధ్యలో వస్తాయి అనుకుంటే, ఇప్పుడు 30-35 మధ్యలోనే సర్దుబాటు అయినటువంటి పరిస్థితి. అసలు యూపీలో ఎందుకు తగ్గినాయి బీజేపీ పార్టీ? కొన్ని రాష్ట్రాల్లో పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో 100% రిజల్ట్స్ వచ్చినాయి. ఢిల్లీలో 7కి 7 వచ్చినాయి ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నప్పటికీ. మరి మధ్యప్రదేశ్లో 29కి 29 వచ్చినాయి. ఉత్తరాఖండ్లో 5కి 5 వచ్చినాయి. హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ 4కు 4 బీజేపీ గెలిచింది. త్రిపురలో 2కు 2 గెలిచింది. ఆ విధంగా అనేక రాష్ట్రాల్లో 100% రిజల్ట్ సాధించిందంటేనే ప్రజలు నరేంద్ర మోడీ గారికి మరొకసారి మద్దతు ఇచ్చిందని తెలుస్తున్నది. కేవలం ఒక 2-3 రాష్ట్రాలలో మరి మెజార్టీ అక్కడ సీట్లు తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి అనే ఒక విషయాన్ని మేము సమీక్ష చేసుకొని దాన్ని మళ్ళీ ఏ విధంగా ముందుకు పోవాలనేది పార్టీ ఆలోచన చేస్తుంది. కొద్దిసేపటి తర్వాత కాంగ్రెస్ పార్టీ పెద్దలు నితీష్ దగ్గరికి పోబోతున్నారు అనేటువంటి, నితీష్ కుమార్ దగ్గరికి పోబోతున్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ ఎన్డీఏ నుంచి ఇండు కూటమికి నితీష్ కుమార్ పోతే ఇబ్బందుల పాలవుతారనేటువంటి చర్చ కూడా జరుగుతోంది, రాజకీయమైన చర్చ. ఇంకా ఇప్పుడు ఎన్డీఏతో ఉన్న వాళ్ళే కాకుండా మరికొంతమంది కూడా ఎన్డీఏకి వచ్చే ఒక అవకాశం ఉన్నది. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరొకసారి ఏర్పడబోతుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూడా ఎన్డీఏతోనే ఉంటామని చెప్పి ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. మరికొంతమంది ఎన్డీఏ కాని వాళ్ళు, ఇతరులు కూడా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయబోతున్నట్టుగా మనకు తెలుస్తున్నది. కాబట్టి త్వరలో రేపు ఎన్డీఏ సమావేశం కూడా కేంద్ర పార్టీ ఏర్పాటు చేసింది. త్వరలో మరి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రమాణ స్వీకారాన్ని మనం అందరం కూడా చూస్తాం. ఏపీలో కూటమికి సంబంధించినటువంటి రిజల్ట్స్ స్పష్టంగా కనబడతా ఉన్నాయి. దాంతోపాటుగా 3 ఎంపీ స్థానాలు, 7 ఎమ్మెల్యే స్థానాలలో బీజేపీ స్పష్టమైనటువంటి ఆధిక్యంలో దూసుకుపోతా ఉంది. ఏపీలో పాగా వేయడానికి సిద్ధపడుతున్నట్టుగా మీరు? ఏపీలో అక్కడ ప్రజలు ఇచ్చిన యొక్క తీర్పును శిరసా వహించాలి. ప్రజలు భారతీయ జనతా పార్టీ కూటమికి మెజార్టీ ఇచ్చారు కాబట్టి దాంట్లో ఇంకా అనుమానం ఏముంది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన 3 కూడా కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఆడ మంచి సీట్లు గెలిచినాం. ఆ యొక్క ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, భారతీయ జనతా పార్టీకి ఓటేసిన యొక్క ప్రజలకు అందరికి కూడా నేను హృదయపూర్వకమైన యొక్క ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ పక్షాన తెలియజేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.